వ్యాధులు, బాధలు, కష్టాలు, నష్టాలు ఇవన్నీ కూడా మరి భూకంపాలు, జలప్రళయాలు ఇవన్నీ కూడా వస్తున్నాయి ప్రపంచంలో. ఇవన్నీ కూడా మరి వాటి నుంచి కూడా ఎట్లా తప్పించుకోవాలి, ఏ విధంగా తప్పించుకోవాలి అని ఇక్కడ దేవుడు వివరంగా చెబుతూ ఉన్నాడు. పిల్లరా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. లూకా 17వ అధ్యాయము 31-32 వచనాలు. ఆ దినమున ఇంటి మిద్దె మీద ఉండేవాడు ఇంట ఉండు తమ సామగ్రిని తీసుకొని పోవుటకు దిగకూడదు. అలాగే పొలమునుండి వాడిలో తాను విడిచిపెట్టి వచ్చిన వాటి కోసరము తిరిగి రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏమన్నారండి? ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. ఇంటి మిద్దె మీద ఉండేవారు ఇంట నుండి తన సామగ్రిని తీసుకొని పోవటకు దిగకూడదు అని ఒక పాయింట్. తర్వాత రెండవది, అలాగే పొలంలో ఉండేవాడు తాను విడిచిపెట్టి వచ్చిన వాటి కోసము తిరిగి రాకూడదు. అంటే ఈ రెండింటి భావాలు ఒకటే. ఈ రెండు భావాలు ఒకటే. మిద్దె మీద ఉన్నవారంటే ఎవరు చెప్పండి, ఒకసారి చెప్పుకున్నాం మనం. వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. పొలంలో ఉన్నదా అంటే ఎవరు? మారు మనసు పొందిన వాళ్ళు. ఈ ఇంటి మిద్దె మీద ఉన్నవారన్నా, పొలంలో ఉన్నవారన్నా వీళ్ళు మారు మనసు పొందిన వారు కిందకి దిక్కకూడదంటే దాని అర్థం ఏంటి? మారు మనసు నుంచి తప్పిపోకూడదు. మారు మనసు నుంచి తప్పిపోకుండా అదే మారు మనసుతో నీవు జీవించినట్లయితే, నువ్వు ఉన్నట్లయితే, నువ్వు మాట్లాడినట్లయితే నువ్వు రక్షించబడతావు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, మరి లోతు భార్యను ఒక్కసారి గుర్తు చేసుకోమన్నాడు. ఎందుకు? లోతు భార్య దేవుని మాట వినకుండా వెనక తిరిగి చూసింది కాబట్టి, వెనక తిరిగి చూడకుండా వెళ్ళమన్నాడు దేవుడు. వెనక తిరిగి చూసింది కాబట్టి ఉప్పు స్తంభంగా మార్చబడింది. కాబట్టి దేవుని మాట ధిక్కరించింది కాబట్టి ఉప్పు స్తంభంగా మార్చబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అట్లాగే మారు మనసు నుంచి కిందకి దిగితే మనం తప్పిపోతే, మారు మనసు నుంచి లోక జీవితంలోకి మళ్ళా వస్తే మరి ఆ విధంగా జరుగుతుందని దేవుడు హెచ్చరించాడు. పిల్లరా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి అనేకమైన విపత్తులు భూలోకంలో జరుగుతున్నాయి. మరి 1720లో ప్లేగు వ్యాధి వచ్చింది. మరి అనేక మంది, లక్షల మంది చనిపోయారు. కానీ దానికి మందులు కనిపెట్టారు దేవుని యొక్క జ్ఞానం వల్ల. అది మందులు కనిపెడతా కూడా దేవుని నుంచి వచ్చిన జ్ఞానమే అది. మరి వీడికి సొంత కనిపెట్టింది కాదు, దేవుని నుంచి జ్ఞానం వల్ల మరి ప్లేగు వ్యాధికి మందులు కనిపెట్టారు. ఇప్పుడు తర్వాత 1820లో కలరా వ్యాధి వచ్చింది అంట. కలరా వ్యాధి మరి అనేక లక్షల మంది చనిపోయి ఉంటారు. మరి ఆ కలరా వ్యాధిలో దాన్ని మందు కనిపెట్టారు. ఇప్పుడు ఆ మందులు కనిపెడతాం కూడా దేవుని జ్ఞానమే, ఆయన కృప చూడండి ప్రియులారా. మరి పోయిన వాళ్ళు బతకటానికి మరి దేవుడి జ్ఞానం ఇచ్చి మందులు మనిషి చేత కనిపెట్టి ఇచ్చాడు. తర్వాత 1920లో స్పానిష్ ఫ్లూ వచ్చింది. ఆ ఫ్లూ వ్యాధి వల్ల అనేక మంది నశింపోయారు పిల్లారా. ఎందుకని? దానికి మందులు కనిపెట్టారు. మరి దేనివల్ల? దేవుడిచ్చిన జ్ఞానం వల్ల కనిపెట్టారు పిల్లారా. దేవునికి స్తోత్రం. మరి మనందరూ తెలుసు 2020లో ఏమొచ్చింది? కరోనా వ్యాధి వచ్చింది. అనేక లక్షల మంది చనిపోయారు ప్రపంచంలో పిల్లారా. దానికి ఎవరో కూడా ఇంతవరకు సరైన మందు కనిపెట్టలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు దానికి సమయం ఇచ్చారు. మరి మారు మనసు పొందినవాడు మరి కొద్ది గొప్ప దేవుని విశ్వాసం ఉంచిన వాళ్ళు మరి రక్షించబడ్డారు. కరోనా వ్యాధిలో అయినా సరే, వ్యాధి వచ్చినా సరే కొంతమంది, అనేక మంది రక్షించబడ్డారు. మొత్తం తుడుచుకోవాలా. కాబట్టి దేవుని కృప ప్రియులారా, కొంచెం దేవుని యొక్క నామాన్ని అంగీకరించిన వాళ్ళు రక్షించబడ్డారు, లేకపోతే లేదు ప్రియులారా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అట్లాగే మిద్దె మీద ఉన్నవారు, పొలంలో ఉన్నవారు కింద దిక్కకూడదు అంటే మీరు మారు మనసు పొంది, మనసు మార్పు చెంది మరలా లోక జీవితంలో రాకూడదు. అప్పుడు మాత్రమే మీరు రక్షించబడతారు.
లేకపోతే ప్రియులారా చాలా కష్టమని దేవుడు చెప్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఉదాహరణకి లోతు భార్యను కూడా ఉదాహరణ చూపించారు.